హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అంజిగౌడ్. ఈరోజు వచ్చేసి అయితే మా పొలంలో అయితే గిట్టు పంచాయతీ అయితే జరిగిందనమాట, కొంచెం చిన్నగా. సో ఆ గిట్టు పంచాయతీ ఏంటి అంటే, మనం అయితే రాళ్ళు పోతున్నాం, రాళ్ళు వీకేసారు. సో సంథింగ్ అయిపోయింది. గిట్టు కొంచెం క్రాస్ ఉందనమాట. సో ఆ క్రాస్ ఉన్నదాన్ని ఇద్దరు పొత్తులు కలిపేసి సగం సగం వేసుకొని స్ట్రేట్ చేసుకున్నాం అనమాట. ఏ విధంగా స్ట్రేట్ చేసుకున్నాం, పెద్దవాళ్ళు వచ్చే విధంగా మంచిది అనేది మొత్తం మీకు ఈ బ్లాగ్లో తెలిసిపోతుంది. ఓకేనా? సో మనకైతే కొంచెం క్రాస్ ఉందన్నమాట గెట్టు. అంటే కొంచెం ఇతలకి వాళ్ళు ఉన్నట్టు, మనం ఇతలకి వాళ్ళు, మనం వాళ్ళ దాంట్లోకి ఉన్నట్టు, వాళ్ళు మన దాంట్లోకి ఉన్నట్టు ఉన్నారనమాట. సో మొత్తం మీద అయితే అది కాకుండా ఇట్లా క్రాస్ ఉండదని చెప్పేసి అక్కడ ఆయన కొంచెం, ఇక్కడ మనం కొంచెం విడిచిపెట్టేసి స్ట్రేట్ చేసుకున్నాం అనమాట. సో ఏ విధంగా ఉందనేది చూసేది. మనకి ఈ రాయి అనమాట. ఈ రాయికి అయితే దారం కట్టారు వాళ్ళే. దారం కట్టి ఇట్లా స్ట్రేట్ చూసుకుంటూ ఇట్లా పోయారనమాట. ఇంతకుముందుకు ఉన్న రాళ్ళు ఇట్లా స్ట్రేట్ ఉంటుండే. సో అక్కడ ఆయన కొంచెం మొత్తం, ఇక్కడ మనకు కొంచెం మొత్తం ఇట్లా స్ట్రేట్ చేసుకుందాం గిట్ట అని చెప్పేసి ఇట్లా క్రాస్లో పట్టేసి స్ట్రేట్ చేశారనమాట. ఇది రాయి. ఈ రాయి నుంచి ఇలాగ స్ట్రేట్ తీసుకొని అయితే పోయాం. చూసారు కదా, ఇక్కడ కనబడుతుందిగా ఈ బొత్త అయితే మా దాంట్లోకి ఉంటుంది. ఇప్పుడు ఆ దారం చూస్తున్నారు కదా, దారం చూస్తే ఈ బొత్త మా దాంట్లోకి ఉంటుంది. ఈ బొత్త అయితే వాళ్ళు చెప్పారు, వచ్చిన వాళ్ళు ఏమని, ఈ బొత్త మీ దాంట్లోకి ఉంది కాబట్టి మీరు తీసేయొద్దు, ఇది గిట్ట మీద ఉంటుంది, తీసేయొద్దు అని చెప్పారు. ఓకే, మనం యాక్సెప్టెడ్. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక బొత్తు ఉంది, ఇదేమో వాళ్ళ దాంట్లోకి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తీయొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు అనమాట. ఓకే, యాక్సెప్టెడ్ అని చెప్పేశారు. ఈ బొత్త అయితే మనకుంది, మనం ఈ బొత్తను బీకొద్దు. అవతలంగా వైరున్నా తాడున్నా కానీ మనం బీకొద్దు, గట్టి మీద ఇలా ఇరిచి పెట్టేసేయాలి. ఇది ఆయన ఇరిచిపెట్టి చేసేయాలి. ఈ బొత్త అనేది అతను కూడా కొట్టొద్దు. ఇద్దరికి ఇది చెప్పారు అనమాట. ఓకే అని చెప్పేసాం. ఈడో గుర్తు పెట్టినాం, ఇక వాళ్ళ పెట్టిపోయారు గుర్తు, ఈడో గుర్తు. అండ్ ఫస్ట్ రాయికి దారం కట్టారు కదా, ఈడొక గుర్తు పెట్టారు, ఈడొక గుర్తు పెట్టారు. అండ్ ఇగో ఈడొక గుర్తు పెట్టారు. ఇది వాళ్ళు ఉన్నప్పుడు పెట్టిన గుర్తులే. మళ్ళీ ఇంకోటి ఈడొకటి పెట్టారు గుర్తు. మళ్ళీ ఇంకోటి ఈడొకటి పెట్టారు అన్నమాట గుర్తు. సో ఆల్రెడీ అక్కడ రాయి ఉంది, ఇది చెట్టు అవతల. మళ్ళీ రాయిని చూసుకుంటే ఇతల ఇప్పుడు ఈయనది పోతుంది అనమాట. అవతల మనది పోయింది కదా, ఇతల ఈయన. ఈ దారం చూసుకుంటూ ఇంకో ఈడొక గుర్తు పెట్టారు, ఆడవాతల రాయి. ఇంకోటి ఈడొక గుర్తు పెట్టారు, ఈడవాతాలి. ఇంకోటి ఈడొక గుర్తుంది, అంటే ఇంతకుముందు ఈడ ఉండి రాయి, ఇప్పుడు అక్కడ పోయింది వాళ్ళ దాంట్లోకి, ఆడవాతారు. ఇంకోటి ఆ మూలకు రాయి కట్టి తాడు కట్టి ఈడవాతారు అనమాట కదా. ఈ విధంగా అయితే వాళ్ళు గుర్తు అయితే పెట్టిపోయారు. ఆ గుర్తుల కాడ మనం ఇప్పుడైతే కడలు పోతాం అనమాట. ఇప్పుడు ఈ బొత్తు ఉంది వెనక, ఈ బొత్తు ఇప్పుడు మన దాంట్లోకి ఉంటుంది అనమాట. మనం రేపు చేసి పెట్టేసి పీకేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లా రాళ్ళు పోతామో దాని మీద కట్ట ఒప్పించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మా పొలం అనమాట, ఇక్కడ వెనక కనిపించేది. ఇక్కడైతే గుర్తు తీసారు కదా, ఆ గుర్తు కానీ మనం బాతున్నాం. మనం బాస్తే ఈ వైర్ అనేది దాని మధ్యలో కనిపించాలన్నమాట. ఇచ్చి పెడితే తెలిసిపోతుంది. ఇలా దారం ఇట్లా వేసి ఇట్లా ఇచ్చి పెట్టామనుకో తెలిసిపోతుంది ఎక్కడ సగం ఉందా. వాతావరణం అయిపోయింది అనమాట. చూసారు కదా, మన కాఫ్లో వస్తుంది కదా దారం, ఇద్దరు పొత్తులు ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇలా ఇట్లా చూడండి, మధ్యలో ఉందిగా.
ఇంతకుముందుకి ఇట్లా ఉండే రాయి ఇప్పుడు ఆడంగపోతుంది. ఆడ ఉన్న రాయి వీడికి వచ్చిందనమాట. మొత్తానికైతే మనం రాళ్ళు పాతది అయితే అయిపోయింది. ఇక్కడ రాయింది కదా, వాళ్ళు దారం కట్టింది, దాన్ని బట్టి మనం చక్కగా చేసామన్నమాట. చూడండి, దారం కట్టారు కదా, దారానికి లొత్తుతో చూడండి అగ్గో సమానం మధ్యలంగా వచ్చింది కదా. ఇట్లా కట్ట ఓపిస్తా, ఈ చెట్టు వీక్తా, ఈ మన ఇట్లా నూకి ఇట్లా రాలేమంటే కట్ట ఓపిస్తా, ఇట్లా కట్ట ఓపిస్తా. అదే చెప్తాను నేను ఏమంటే ఈ బొత్తాలు వీకొద్దన్నారు కానీ ఇప్పుడు రాయతలు నీకే ఉంటది. ఎట్లా పీకించుకుంటా నేను అది కట్ట ఓపిస్తా. ఒక చెప్తున్నా నేనేమో నువ్వు అన్నట్టు నేను ఓకే నువ్వు వీకిద్దాం అంటున్నావు కాబట్టి నేను నీకు చెప్తున్నా. దాంతో అందుకే నీకు రాళ్ళు పోతుంది. వెళ్ళి ఉండదు, పంచాయతీ ఉండదు, ఒక దగ్గర ఉన్న కాడ ఒక దగ్గర పొద్దులేసి ఒకతనటో ఈ పొత్తం మనకి మళ్ళీ నీకు మళ్ళీ నాకు మళ్ళీ అందుకే సరే మనం నువ్వు కొట్టిస్తానే నేను కూడా కొట్టిస్తా. అట్లా ఏం లేదు, దాన్ని ఎరకాయ కొట్టే గడప తింటే పోతే చచ్చిపోతా ఏం ఉంటుంది. ఎందుకంటే రేపు పక్క మళ్ళీ నేను దాన్ని నేను అబ్జెక్షన్ చేస్తలేను, ఇష్టం నువ్వు కొట్టేస్తావు. సరే కదా, వీడియో మొత్తానికి అయితే క్లియర్ అయిపోయింది. మనం అయితే రాళ్ళు అయితే వాడితేసామన్నమాట. వాళ్ళు కూడా యాక్సెప్టెడ్, మనం కూడా యాక్సెప్టెడ్. సో దాన్ని బట్టి మనం కట్ట పోసుకుంటే సరిపోతుంది రాళ్ళతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.